హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో UIDAI డిపార్ట్మెంట్ నుంచి ఒక చిన్న అప్డేట్ అనమాట. సో ప్రతి ఒక్కరికి తెలియాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మైనర్ చేసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అని అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక మీరు ఇక్కడ చూడొచ్చండి, మనకి ఎక్స్ హ్యాండిల్లో ఆధార్ వాళ్ళు ఎక్స్ హ్యాండిల్లో ట్వీట్ చేశారన్నమాట. సో ఆధార్ యాప్ ఈజ్ సైన్ ఇన్ ఆఫ్ అని చెప్పేసి ఇట్లా ట్వీట్ చేశారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇది మనకి ఈ మంత్ ఓకే జూన్ 30వ తారీఖుతో మనకి ఇది వర్క్ అయితే చేయదు. అంటే జూన్ 30వ తారీఖున ఈ యాప్ సంబంధించిన సేవలు అనేవి ఆపేస్తున్నారు. అంటే జూలై 1వ తారీఖు తర్వాత మీకు ఈ అప్లికేషన్ అయితే కనపడదు, పని చేయదు అనమాట, ఓకేనా. సో ఎవరైనా కానివ్వండి ఆధార్ యాప్ యూజ్ చేస్తున్నట్లయితే దాన్ని డిలీట్ చేసేయండి. నాకు తెలిసి ఒక 70% మెంబర్స్ అనేవాళ్ళు కొత్త యాపే వాడుతున్నారు. ఇంకా 30% మెంబర్స్ అయితే అట్లనే పాత ఆధార్ యాప్ అయితే వాడుతున్నారు అనమాట. ఓకే, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఆధార్ యాప్ గురించి. ఓకే, సో ఎట్లా ఉంటుంది అయితే మనకి ఇది ప్లే స్టోర్లో అయితే ప్రజెంట్ అయితే కనపడదండి, కనపడట్లేదు కూడాను. బట్ యాపిల్ స్టోర్లో మాత్రమే కనిపిస్తుంది. ఇది కూడా 1వ తారీఖు నుంచి జూలై 1వ తారీఖు నుంచి కనబడే అవకాశం అయితే మీకు ఉండదన్నమాట. మీరందరూ కూడా ఈ కొత్త ఆధార్ యాప్ ఏదైతే ఉందో దీని అయితే డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఓకేనా. సో మీకు ఇందులో మరికొన్ని జూలై 1వ తారీఖు నుంచి మరికొన్ని సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ఫ్యూచర్లో కూడా మీరు ఆధార్ సెంటర్కి వెళ్లకుండా అన్ని ఫీచర్స్ కూడాను, ఓకే, సో ఆధార్ అప్డేషన్ సంబంధించిన అన్ని ఫీచర్స్ కూడా మీకు ఈ యాప్లోనే ఇచ్చేస్తారు. ఈ విషయాన్ని మీరు గమనించండి. సో ప్రస్తుతానికైతే మనకి జూన్ 30తో మనకి ఆధార్ యాప్ అయితే ఆగిపోతుంది. సో కొత్త యాప్ అయితే మీరు యూజ్ చేసుకోవాలి. సో ఎక్స్ హ్యాండిల్గా మనకి ఏంటంటే ఆధార్ వాళ్ళు ట్వీట్ చేశారు. సో ప్రతి ఒక్కరికి విషయాలు తెలియాలన్న ఉద్దేశంతో చెప్తాను. ఆధార్ యాప్ని మీరు డిలీట్ చేసి సో ఈ కొత్త యాప్కి అయితే మీరు స్విచ్ అయిపోండి. ఓకే, సో చూసారు కదా, ఇదండి వాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఈ కింద లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ అలౌట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.